ఇది సంగ్రామం యొక్క 4వ రోజు. ఈనాడు కౌరవులు ఒక అభేద్యమైన కోటను నిర్మించారు. ఇదే మండల వ్యూహం, సర్క్యులర్ ఫార్మేషన్. వలయాల రూపంలో బహుళ స్ట్రోమటా, లేయర్స్ రక్షణతో దీనిని ఛేదించడం అసాధ్యం. ఈ రక్షణ వలయాన్ని ఛేదించడానికి పాండవులు శృంగాటక వ్యూహం పన్నారు. ఇది ఒక త్రిభుజ ఆకారంలో బలంగా దూసుకుపోయే బల్యం వంటి వ్యూహం. ఆకాశం నుండి చూస్తే ఈ 2 వ్యూహాలు ఒక కదలని కోట మరియు దానిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక బలమైన ఆయుధం వలె కనిపిస్తున్నాయి. ఇది కౌరవుల మండల వ్యూహం యొక్క బయటి వలయం. సైనికులు, ఏనుగులు మరియు రథాలతో కూడిన ఈ అభేద్యమైన గోడను దాటడం అసాధ్యం అనిపిస్తోంది. ఇప్పుడు మనం పాండవుల శృంగాటక వ్యూహం యొక్క అగ్రభాగంతో పాటు కదులుతున్నాం. ఈ దాడికి నాయకత్వం వహిస్తూ వ్యూహం యొక్క మొనలో భీమసేనుడి రథం కనిపిస్తోంది. వారి లక్ష్యం కౌరవ వలయాన్ని ఛేదించడం. మండల వ్యూహం మధ్యలో ప్రశాంతంగా నిలబడి భీష్మ పితామహుడు పాండవుల దాడిని గమనిస్తున్నాడు. వ్యూహం అగ్రభాగంలో భీముడు తన గదను పైకి ఎత్తి భీకరంగా సింహగాదం చేస్తున్నాడు. అతని ముఖం కోపంతో, పట్టుదలతో రగిలిపోతోంది.